హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అగ్రిమెంట్ పెళ్లి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, గేట్ మీద ఉన్న పూలమాల గాలికి పక్కకు జరగటంతో ఆ పెద్ద బోర్డు మీద ఉన్న అక్షరాలు నందిని కంటపడ్డాయి. ఆ అక్షరాలు బంగార వర్ణంలో మెరుస్తున్నాయి. ఆశ్రయం నందిని ఉచిత విద్యాలయం మరియు అనాథాశ్రయం. ఆ పేరు చూడగానే నందిని శ్వాస ఆగిపోయినంత పనైంది. ఆమె గుండె వేగం అమాంతం పెరిగింది. కళ్ళలోంచి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. చేతులు వణుకుతూ ఉండగా ఆమె నమ్మలేనట్లుగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ముఖంలో అంతులేని గర్వం, పెదవులపై ఒక అందమైన చిరునవ్వు ఉన్నాయి. విక్రమ్ గారు, ఇది అని మాట రాక నత్తిగా అడిగింది నందిని. విక్రమ్ ఆమె రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అవును నందిని, 4 ఏళ్ల క్రితం ఆ పాత డైరీలో నువ్వు రాసుకున్న నీ కల ఇది. ఆశ్రయం, పేద పిల్లలకు అనాథలకు కడుపు నిండా అన్నం పెట్టి అక్షరాలు నేర్పించే గుడి. నీకు ప్రాణాపాయం ఉందని తెలిసినా నీ తండ్రి అప్పుల కోసం నీ కలలను ఆ డైరీలోనే పాతిపెట్టి నీ జీవితాన్ని నాకు ఒక అగ్రిమెంట్ లాగా రాసిచ్చావు. కానీ నీలాంటి దేవత కన్నా కళ మట్టిలో కలిసిపోకూడదు నందిని. ఆ కళను బతికించే అదృష్టం, అర్హత ఆ దేవుడు నీ భర్తగా నాకు ఇచ్చాడు. ఇదంతా నీదే. నీ ఆశయానికి, నీ స్వచ్ఛమైన మనసుకు నేనిస్తున్న ఒక చిన్న కానుక అన్నాడు ఎంతో ఆర్ద్రతగా. నందిని ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళు తన మనసులో మాత్రమే దాచుకున్న ఒక పెద్ద స్వప్నం ఈరోజు ఇంత అద్భుతంగా ఒక మహా కట్టడంగా తన కళ్ళ ముందు నిలబడి ఉందంటే ఆమెకు ఇది నిజమా కళ అనిపించింది. ఆనందంతో వెక్కి వెక్కి ఏడుస్తూ రోడ్డు మీద అని కూడా చూడకుండా విక్రమ్ గుండెల మీద వాలిపోయి ఆయన్ని గట్టిగా హత్తుకుంది. నన్ను క్షమించండి విక్రమ్ గారు, నేను ఎంత అదృష్టవంతురాలను నాకు ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు నా ప్రాణాలను నిలబెట్టింది నా కోసం కాదు, మీరు నాకు పంచే ఈ అంతులేని ప్రేమను అనుభవించడం కోసమే. థ్యాంక్ యూ సో మచ్ అని ఏడుస్తూనే ఆయన షర్ట్ని తన కన్నీళ్లతో తడిపేసింది. విక్రమ్ ఆమె తల్లి నిమురుతూ, పిచ్చిదానా, నా భార్య కళ నెరవేర్చడానికి థ్యాంక్స్ ఎందుకు? కన్నీళ్ళు తుడుచుకో, లోపల నీ కోసం ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఎదురు చూస్తుంది. పద అంటూ ఆమెను తన చేతితో పట్టుకుని లోపలికి నడిపించాడు. లోపలికి అడుగు పెట్టగానే ఆ క్యాంపస్ విశాలంగా అద్భుతంగా కనిపించింది. పచ్చని లాన్, మోడ్రన్ క్లాస్ రూమ్స్, పెద్ద ప్లే గ్రౌండ్, పిల్లల కోసం హాస్టల్ వసతి, అన్నీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. అక్కడ వేసిన సేమియాన కింద సిటీలోని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, విక్రమ్ కంపెనీ డైరెక్టర్లు అందరూ ఉన్నారు. కానీ నందిని కళ్ళు వాళ్ళెవరి మీద పడలేదు. స్టేజ్కి కుడివైపున ఒకే రకమైన యూనిఫామ్ వేసుకుని ముఖాల్లో 1000 వోల్ట్ల వెలుగుతో కూర్చున్న సుమారు 100 మంది పిల్లల మీద ఆమె దృష్టి పడింది. వాళ్ళలో చాలామంది అనాథలు, పేద పిల్లలు. ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళలో కొందరు నందిని అరకు లోయలో ఉన్నప్పుడు మర్రి చెట్టు కింద పాఠాలు చెప్పిన పల్లెటూరి పిల్లలు, మరికొందరు ఆమె గతంలో పనిచేసిన చిన్న స్కూల్లోని పేద పిల్లలు. వాళ్ళంతా నందిని చూడగానే కుర్చీలోంచి లేచి నందిని టీచర్ వచ్చేశారు అంటూ గట్టిగా కేకలు వేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు. నందిని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. ఆ పిల్లలంతా వచ్చి ఆమెను చుట్టుముట్టారు. కొందరు ఆమె చీర కొంగు పట్టుకున్నారు, కొందరు ఆమె చేతులు పట్టుకున్నారు. వాళ్ళ నవ్వులు ఎలాంటి స్వార్థం లేదు. ఒక తల్లి కోసం ఎదురు చూసిన పసిపిల్లల్లా వాళ్ళు నందిని అల్లుకపోయారు. నందిని కింద మోకాల మీద కూర్చొని ఆ పిల్లలందరినీ 2 చేతులతో గట్టిగా హత్తుకుంది. మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు కన్నా, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని ఏడుస్తూ వాళ్ళ బుగ్గలు ముద్దాడింది. అప్పుడే తరుణ్ అక్కడికి వచ్చాడు. ఇదంతా మా బాస్ గ్రేట్ ఐడియా వదిన గారు. నీకు ఇష్టమైన వాళ్ళంతా ఇక్కడ ఉండాలని అరకు లోయ నుంచి ఆ పిల్లల తల్లిదండ్రులను ఒప్పించి మరీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇకపై వీళ్ళందరి చదువు, తిండి, భవిష్యత్తు అన్నీ ఈ ఆశ్రయంలోనే ఉచితంగా జరుగుతాయి. దానికి మీరే చైర్పర్సన్ అని నవ్వుతూ చెప్పాడు తరుణ్. నందిని లేచి నిలబడి విక్రమ్ వైపు ఒక ఆరాధన భావంతో చూసి, కోట్ల రూపాయల వ్యాపారాలు చేసే ఆ రాతి గుండెలో ఒక పసిపిల్లవాడికి మించిన స్వచ్ఛమైన ప్రేమ దాగి ఉందని ఆమెకు అర్థమైంది. విక్రమ్ ఆమెను చూసి కన్ను గీటాడు. అంతలో నందిని తల్లిదండ్రులు రామారావు, పార్వతమ్మ గారు అక్కడికి వచ్చారు. తమ కూతురు కన్న కలను అల్లుడు ఇంత గొప్పగా నెరవేర్చడం చూసి వాళ్ళ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి.
విక్రమ్ వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కరించాడు. మీరే ఈ ఆశ్రమానికి నా భార్య చేతుల మీదుగా ప్రారంభించాలి మామయ్య, రండి అని వాళ్ళను గౌరవంగా తీసుకెళ్లాడు. వేదిక మీద అన్ని సిద్ధంగా ఉన్నాయి. నందిని చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ జరిగింది. పిల్లలంతా పెద్దగా చప్పట్లు కొట్టారు. ఆకాశంలోని రంగురంగుల బెలూన్లు ఎగరవేశారు. ఆ ప్రాంతమంతా ఒక పండగ వాతావరణంలో మారిపోయింది. ఆ తర్వాత మీటింగ్ మొదలైంది. విక్రమ్ మైక్ పట్టుకుని వేదిక మీదకు వచ్చాడు. అతని ముఖంలో ఎప్పట్లాంటి బిజినెస్ గంభీరత లేదు. ఒక భర్తగా అంతలేని గౌరవం ఉంది. ఇక్కడకు వచ్చేసిన పెద్దలకు, నా శ్రేయోభిలాషులకు, నా కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు నమస్కారం అని ప్రారంభించాడు విక్రమ్. అందరు నిశ్శబ్దంగా వింటున్నారు. మీ అందరికీ తెలుసు, నేను ఒక ప్రాక్టికల్ బిజినెస్ మ్యాన్ని. నా జీవితంలో ఆస్తులు సంపాదించడం, కంపెనీ టర్నోవర్ను పెంచడం తప్ప వేరే ఆలోచన ఉండేదే కాదు. బంధాలు, ఎమోషన్స్, ప్రేమ అనేవి నా డిక్షనరీలోనే లేవు. మనుషులంటే కేవలం డబ్బు, స్వార్థం కోసమే బతుకుతారు అని బలంగా నమ్మేవాడిని. ఆ నమ్మకంతోనే నా జీవితంలోకి వచ్చిన ఒక దేవతను కేవలం ఒక అగ్రిమెంట్ కాగితంతో కొలవాలనుకున్నాను. విక్రమ్ ఆ మాటలు చెబుతూ ఉంటే సభంతా నిశ్శబ్దమైంది. నందిని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కానీ నా భార్య నందిని నా జీవితంలోకి వచ్చాక నా నమ్మకాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె నాకు ఓ గొప్ప జీవిత సత్యాన్ని నేర్పించింది. మన అకౌంట్లో ఎన్ని కోట్లు ఉన్నా మన చుట్టూ మనల్ని ప్రాణంగా ప్రేమించే మనుషులు లేకపోతే ఆ డబ్బుకి ఎలాంటి విలువ ఉండదు అని నిరూపించింది. నా ప్రాణాలు నిలబెట్టడం కోసం, నా సంతోషం కోసం ఆమె తన కలను, చివరికి తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టింది. నాలోని ఆ రాక్షసుని చంపి ఈరోజు మీ ముందు ఇలా ఒక మనిషిగా నిలబడేలా చేసింది నా భార్యే. ఈరోజు నేను కట్టిన ఈ ఆశ్రయం నా గొప్పతనం కాదు, ఇది నా భార్య నందిని స్వచ్ఛమైన మనసుకు, ఆమె నిస్వార్థమైన ప్రేమకు దక్కిన ప్రతిఫలం. రేపు ఈ స్కూల్లో చదువుకొని గొప్పవాళ్ళయే ప్రతి బిడ్డ భవిష్యత్తుకు ఆమెనే కారణం. ఐ డెడికేట్ దిస్ ట్రస్ట్ టు మై వండర్ఫుల్ వైఫ్ అని ముగించి నందిని వైపు చూసి ఎంతో ప్రేమగా నవ్వాడు విక్రమ్. సభలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి పెద్దగా చప్పట్లు కొట్టారు. ఆ చప్పట్ల శబ్దం ఆ ఆశ్రమం ప్రాంగణమంతా మారుమోగిపోయింది. విక్రమ్ మాటలకు నందిని హృదయం ద్రవించిపోయింది. ఆమెను మాట్లాడాల్సిందిగా తరుణ్ మైక్ ఇచ్చి వేదిక మీదకు ఆహ్వానించాడు. వణుకుతున్న చేతులతో మైక్ పట్టుకుంది నందిని. ఆమె గొంతులోంచి మాటలు రావటం లేదు, కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. కొద్దిసేపు అలాగే నిశ్శబ్దంగా నిలబడిపోయింది. విక్రమ్ దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్పాడు. నమస్కారం, నన్ను క్షమించండి, నా ఆనందాన్ని మాటలు చెప్పలేకపోతున్నాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ మొదలుపెట్టింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక భయం ఉండేది. నాకు గుండె జబ్బు ఉందని, నేను ఎక్కువ కాలం బతకనని డాక్టర్లు చెప్పినప్పుడు నేను ఏడవలేదు. కానీ నేను ఈ భూమి మీద ఉన్న రోజులు కనీసం 10 మంది పేద పిల్లలకైనా చదువు చెప్పాలి అని కళ్ళు కన్నాను. నా ఆయుష్ తీరిపోయేలోపు ఆ కళ నెరవేరుతుందో లేదో అని భయపడేదాన్ని. కానీ నా దేవుడు విక్రమ్ గారి రూపంలో వచ్చి నా భయాన్ని పారద్రోలాడు. నందిని విక్రమ్ వైపు తిరిగింది. ఆయన బయట కఠినంగా కనిపిస్తారు, కానీ ఆయన మనసు ఒక పసిపిల్లవాడి కంటే స్వచ్ఛమైంది. నా చిన్న కలను ఆయన తన బాధ్యతగా తీసుకొని ఇంతటి అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఒక భర్తగా ఆయన నాకు ఇచ్చిన ఈ బహుమతిని నేను ఏ జన్మలోనూ మర్చిపోలేను. ఇకపై నా జీవితం, నా శ్వాస అన్నీ ఆయనకే అంకితం. నేను బతికి ఉన్న రోజులు ఈ పిల్లల కోసం, నా భర్త ఆనందం కోసం బతుకుతాను. థ్యాంక్ యూ విక్రమ్ గారు, నా జీవితానికి ఇంతటి అందమైన అర్థం ఇచ్చినందుకు అని చెప్పి ఆ వేదిక మీద అందరు చూస్తూ ఉండగానే ఆ మాంతం కిందికి వంగి విక్రమ్ పాదాలకు నమస్కరించబోయింది. విక్రమ్ వెంటనే ఉలిక్కిపడి ఆమెను కిందికి వంగనివ్వకుండా తన 2 చేతులతో పైకి లేపాడు. ఏంటి పిచ్చిపండు నందిని అని నెమ్మదిగా మందలించాడు. నా గుండెల్లో భక్తి విక్రమ్ గారు, దేవుడికి నమస్కరించకుండా ఎలా ఉండగలను అని కన్నీళ్లతో నా విన్న నందిని. విక్రమ్ ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ వేదిక మీద వందలాది మంది ముందు ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఆమె తల్లిని ముర్తూ, నీ భక్తి నా పాదాల దగ్గర కాదు నా రాణి, నా గుండెల్లో ఉండాలి, నువ్వు నా ప్రాణం అని ఆమె నుదుటి మీద ఒక పవిత్రమైన ముద్దు పెట్టాడు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. పిల్లలందరూ ఆనందంగా
గెంతులు వేస్తూ చప్పట్లు కొట్టారు. రామారావు గారు, పార్వతి గారు తమ అల్లుడి ప్రేమను చూసి చేతులెత్తి దండం పెట్టుకున్నారు. ఒక అగ్రిమెంట్లా మొదలైన వాళ్ళ ప్రయాణం ఈరోజు ఒక ఆదర్శమైన బంధంగా లోకానికి పరిచయమైంది. సాయంత్రం చీకటి పడుతున్న సమయం. అతిథులు, బంధువులు అందరూ వెళ్ళిపోయారు. ఆశ్రమంలోని పిల్లలంతా ప్లేగ్రౌండ్లో ఆడుకున్నారు. వాళ్ళ కేరింతల నవ్వులు ఆ క్యాంపస్ అంతా ప్రధ్వనిస్తున్నాయి. విక్రమ్, నందిని ఇద్దరు ఆ మైదానం పక్కన ఉన్న ఒక సిమెంట్ బెంచ్ మీద పక్కపక్కనే కూర్చున్నారు. చల్లటి గాలి వేస్తుంది. విక్రమ్ తన చెయ్యి నందిని భుజం చుట్టూ వేసి ఆమెను తనకు దగ్గరగా లాక్కున్నాడు. నందిని తల ఆయన భుజం మీద వాల్చి ఆడుకున్న పిల్లల వైపు ప్రశాంతంగా చూస్తుంది. విక్రమ్ గారు అంది నందిని నెమ్మదిగా. చెప్పు నందిని.